హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రితిషా బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఫోజీ కోటర్ మీకు హోమ్ డెకరేషన్ చూపిస్తున్నాడు. కోటర్ డెకరేషన్ అని కాదు, కానీ ఇది మాకు వచ్చేసి కోటర్ కాంపిటీషన్ పెట్టారు. జేషివో కోటర్ కాంపిటీషన్ అనమాట. ఇది నేను ఫస్ట్ రన్నింగ్ ఎంట్రన్స్లో అలా బయట ముగ్గేసి అటు సైడ్ ప్లాన్ పెట్టి అది మీరు చూసారు. ఇప్పుడు లోపల వచ్చేసి ఒక సైడ్ శ్రీకృష్ణుని బృందావనం, ఒక సైడ్ ఫోటో సినారీ, ప్లస్ ఒక సైడ్ సీడ్స్ బుద్ధ అవి అలా పెట్టేసాను. ఒక సైడ్ మొత్తం ఇలా పెట్టేశాను. ఎక్కువ హైరాణ పడకుండా చాలా సింపుల్గా చేశాను. కోటర్ కాంపిటీషన్ అంటే మెయిన్ హౌస్ మెయింటెనెన్స్ ప్లస్ నీట్నెస్ చూస్తారు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఫర్నిచర్ ఎలా ఉంది ఏంటనేది చూస్తారు. ఇది వచ్చేసి దేవుని రూము. ఆ రోజు కటన్ తీయడం మర్చిపోయాను. ఇది వచ్చేసి మా చిన్న కిచెన్ అనమాట, స్మాల్ కిచెన్. ఇందులో కబోర్డ్ ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక లాకర్ ఇచ్చారు. అలా సెట్ చేసి పెట్టేసిన ఆ లాకర్ మీద. ఏం చేద్దాం, కొన్ని చోట్ల బాగుంటాయి, కొన్ని చోట్ల అలా ఉంటాయి. ఇంకా మనం ఏం చేయలేం కదా. ఇది వచ్చేసి హాల్లోనే ఇది డైనింగ్ టేబుల్ అనమాట. ఇది ఇక్కడ డైనింగ్ టేబుల్ పెట్టాను. ప్లస్ హాల్లోనే వాషింగ్ మిషన్ పెట్టా. ఇది వచ్చేసి సెకండ్ రూము, పిల్లల స్టడీ రూమ్ ప్లస్ ప్లేయింగ్ రూమ్ అనమాట. నాకు 2 years బాబు ఉన్నాడు కాబట్టి బయట ఇక్కడ కోతులు ఆవులు అవి ఏవి ఉన్నాయి కాబట్టి అలా పెట్టేసినాను. ఇక్కడ పిల్లలు ఆడుకుంటారు. ఇది వచ్చేసి సెకండ్, పాప అక్కడ చదువుకుంటారు, వాడు ఇక్కడ ఆడుకుంటూ ఉంటాడు అని చెప్పేసి అలా సెట్ చేసి పెట్టేసినాను. ఎందుకంటే మెయిన్ పిల్లల సేఫ్టీ మనకు ముఖ్యం కదా, అందుకోసమని ఇలా సెట్ చేసి పెట్టేసినాను. ఇందాక చెప్పా కదా, ఇది డైనింగ్ టేబుల్. మనకి ఇందులో ఏ ప్రైజ్ వచ్చింది అనేది కూడా లాస్ట్ వీడియోలో చూపిస్తాలేండి, మీకు చెప్తాలేండి. ఇది వచ్చేసి వాష్ బేసిన్, ఇంకా 2 వాష్రూమ్స్. తర్వాత ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్. ఇది 3 BK ఫ్లాట్ అండి. ఇది 3rd బెడ్రూమ్ మనకి. ఇట్లా మొత్తం అంటే వాళ్ళు మనకు చెప్పిన 10కి చెప్పారు, కాకపోతే వాళ్ళు సారీ అండి, వాళ్ళు చెప్పిన 12కి చెప్పారు, కానీ వాళ్ళు 10కే వచ్చేసారు. అందువల్ల వచ్చేసి బెడ్రూమ్లో ఇంకా కొత్త బెడ్షీట్లు వేయని టైం లేక ఇంకా అలాగే ఉండిపోయింది బెడ్రూమ్ ఒక్కటి. చిన్న బాబు ఉన్నాడు కదా, చేసుకోవడం అనేసరికి లేట్ అవుతుంది. అయినా మనకి కోటర్ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయినా తెలుగు వాళ్ళం కదా, ఎక్కడున్నా తగ్గేదే లేదనమాట. ఈ విధంగా ఉందన్నమాట. ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా ఫోజీ కోటర్. బాయ్.